నమస్తే, వెల్కమ్ టు మన సర్కార్. ప్రజెంట్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో రహమత్ నగర్లో చూసుకుంటే మనకు ప్రచారం సందర్భంగా ఎక్స్ మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం ఏ విధంగా ఉంది ఎన్నికలు చూసుకుంటే ఇంకా ఒక్కరోజు టైమే ఉంది, ఏ విధంగా ఉంది ప్రజాదరణ ఏంటనేది ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. సార్, ఇప్పుడు ప్రజల్లో ఆదరణ ఏ విధంగా ఉందనుకోవచ్చు? బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, లేకపోతే మాగంటి సునీత కావచ్చు. ఇప్పుడు ఎన్నికలకు దగ్గర పడ్డాం, కొన్ని గంటలు అయితే పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రచార పర్వం అంతా అయిపోయింది, రణగుణ ధ్వనులన్నీ అయిపోయినాయి, మైక్ సౌండ్లు అయిపోయినాయి, ఉపన్యాసాలు అయిపోయినాయి, వాదోపవాదాలు అయిపోయినాయి. ఇప్పటి వరకే ప్రజలు ఒక నిర్దిష్టమైన నిర్ణయానికి వచ్చి ఉన్నారు. ప్రత్యేకంగా ఈసారి ఈ ఉప ఎన్నికల్లో ప్రచారానికి లంఘించుకునే కంటే ముందే ప్రజల్ని కలిసేటప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ప్రజలు ఒక నిర్ధారణకు వచ్చి ఉన్నారు. అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది ఒక గుణపాఠంగా ఉప ఎన్నికను వాడుకోవాలి, మాగంటి సునీత గారిని గెలిపేయడం ద్వారానే సాధ్యం అనే నిర్ణయానికి వచ్చినారు. ఇది 100%. ఈ నిర్ణయం మీద ఉన్నటువంటి అసంఖ్యాకమైనటువంటి ప్రజల యొక్క ఆ మెజార్టీని తగ్గించడానికి చేసే ప్రయత్నమే కాంగ్రెస్ చేసినటువంటి మొత్తం ఎన్నికల ప్రచారం. అది ఏ మేరకు తగ్గిస్తుంది మెజార్టీ అనేది ఒకటే అంశం తప్పిస్తే సునీత గారి గెలుపు ఖాయం. మొత్తానికంటే ఇది అడగడానికి కూడా చాలా వింతగా అనిపించవచ్చు. అది సానుభూతి వరకు మాత్రమే, ఆమె చదువుకోలేదు, అంతవరకు ప్రజల్లో వెళ్తే ప్రజల ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఆమె అర్థం చేసుకుంటుంది, 3 సంవత్సరాలు ప్రజల్లో తిరగడానికి పరిచయాలు చేసుకోవడానికి మాత్రమే సరిపోతుంది అంటున్నారు. రాజీవ్ గాంధీ గారు చనిపోగానే సోనియా గాంధీ గారు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించడానికి శక్తి సంతరించుకుంటుంది మహిళగా. కానీ సునీత గారికి ఒక జూబ్లీ హిల్స్ నియోజకవర్గం సరిపోదా? అది అపరిపక్వత లేని, అవగాహన లేని వాళ్ళ మాటలు, దాన్ని పెద్ద పట్టించుకోవద్దు. ప్రజలకు క్లారిటీ ఉంది. ఇప్పుడు సునీత గారు ఒక్కరు వ్యక్తి కాదు కదా, సునీత గారి వెంట కేసీఆర్ ఉన్నారు, సునీత గారి వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉంది, పెద్ద సైన్యం ఉంది, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ ఉంది. కాబట్టి ఆమె ఉంటారు ఎట్లయితుంది? మైనార్టీ ఓట్ల కోసమే మంత్రి పదవి అనుకోవచ్చు ఫైనల్గా. అది వాళ్ళు ఆ మంత్రి పదవి ఇవ్వడం ద్వారా కూడా అటు అజారుద్దీన్కు లాభం జరగలేదు, ఇటు మైనార్టీలకు లాభం జరగలేదు అన్న భావన మైనార్టీలకు ఉంది. ఆ ఇచ్చేదేదో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాడే ఒక మైనార్టీ తీసుకొని ఉప ముఖ్యమంత్రి లేదా కీలకమైన మంత్రి పదవులను ఒక ముస్లిం మైనార్టీని పెట్టి ఉంటే అది చెప్పుకోవడానికి ఇప్పుడు పనికొచ్చేది ఎన్నికలలో. ఇక చూడండి, మేము ముస్లింలకు మంత్రి పదవిని ఇచ్చినాము, ఆయన నేను పనులు చేసిండి ఇప్పటిదాకా, ఇంకా రేపు చేస్తామని చెప్పడానికి. ఈ ఎన్నికలప్పుడు అంటే ఏడు చెప్పిలగానికి చాక్లెట్ ఇచ్చినట్లు ఎన్నికలప్పుడే, ఉప ఎన్నికలప్పుడే అజరుద్దీన్ మంత్రి పదవి ఇస్తే ముస్లింలంతా పుట్టలు పడతారా? అది రేవంత్ రెడ్డి గారి యొక్క అవగాహన రాహిత్యాన్ని తెలియజేస్తుంది, కాంగ్రెస్ పార్టీ అవగాహన రాహిత్యాన్ని తెలియజేస్తుంది తప్ప అంతకు మించిన చైతన్యంతోనే ప్రజలు ఉన్నారు. ఫైనల్గా ఒకటి ఏంటంటే, వచ్చే ఎన్నికలకు ఏవైతే 2028 ఎన్నికలు ఉన్నాయో దానికి ఒక రథంలాగా వాడుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న ఎన్నికలు ఈ జూబ్లీ హిల్స్ అనుకోవచ్చా? తప్పకుండా. ఒక ప్రతిపక్ష పార్టీగా అవకాశం వచ్చినప్పుడు ఊరుకోం కదా, తప్పకుండా సద్వినియోగం చేసుకుంటాం. తప్పేముంది దాంట్లో?